Please subscribe Telugu 7 Media. తర్వాత ఈ యొక్క డాక్యుమెంటరీ కానీ దానికి ఆయన పైన బయోపిక్ అన్నా కానీ దీన్ని సుధాకర్ గారు నాకు స్నేహితుడైనా కూడా నేను జనరల్గా అనుకునేది ఏంటంటే మనం ఏదన్నా చేస్తే కుడి చేతితో చేసింది ఎడమ చేయికి తెలియకూడదు అంటారు. తర్వాత చేసింది ఏదన్నా ఉంటే కూడా చెప్పుకుంటే పోతుందనేది అది నేను నమ్మిన వాడిని. ఆయన నా వెంట పడుతుంటే కూడా నేను చెప్పానన్నమాట, అంత అవసరం ఉంటుందా లేదంటే లేదు అన్న అన్న అంటాడు. అన్న ఇది 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాను కానీ అంతకంటే ఏం లేదు. ఆయన ఎందుకో నా మీద అంత ప్రేమ కురిపించాడు. అసలు నాకు ఒక్కోసారి కూడా అది తలుచుకుంటే చాలా ఇది అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళు కూడా నాకు కనిపిస్తారు, దొరుకుతారు అని నేను అనుకోలేదు. నేను సామాన్యమైన కుటుంబంలో పుట్టాను, ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. మా నెల్లూరు జిల్లాలో ఒక చిన్న కుగ్రామం అది. మేమంతా అక్కడంతా ఒక 100 acres ల్యాండ్ ఉన్నా కూడా పంటలు వచ్చి టోటల్ అంతా ఇదేని మంది అంటే వర్షం పడితేనే కానీ ఉండదు. ఓన్లీ ఒక 10 acres మటుకు బావుల ద్వారా వచ్చేది. ఆ వ్యవసాయ కుటుంబంలో పుట్టినప్పుడు మా తల్లిదండ్రులు నన్ను కనీసం డిగ్రీ వరకు చదివించారు. చదివించిన తర్వాత నేను ఒక చిన్న బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను. బ్యాంకులో జాబ్ చేస్తున్నప్పుడు ఈవెన్ చదువుకునేటప్పుడు కూడా డిగ్రీ అయిన తర్వాత కూడా ఉద్యోగం కోసం అన్వేషణలో చాలామంది ఆ రోజులు ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అని అడిగేవాళ్ళు. ఆ రోజుల్లో టైపు షార్ట్ హ్యాండ్ మీకు వచ్చా అని అడిగేవాళ్ళు. ఆ టైపు షార్ట్ హ్యాండ్ కోసం నేను నెల్లూరుకు వచ్చి ఒక 2 సంవత్సరాలు ఉద్యోగం లేకుండా విలేజ్లోనే వ్యవసాయం చేశాను. తర్వాత నెల్లూరుకు వచ్చి టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నప్పుడు నాతో కూడా చదువుకున్న ఒక స్నేహితుడు వాళ్ళ ఫాదర్కి వచ్చి చంద్రభవన్ అని నెల్లూరులో ఫేమస్ హోటల్ ఉంది. ఆయన మళ్ళీ చంద్రభవన్ డీలక్స్ అని లాడ్జ్ కూడా కట్టారు. పెంచర్లెడ్డి, నువ్వు మళ్ళీ ఇంటికాడి నుంచి ఒక 200 రూపాయలు ఎందుకు తెచ్చుకుంటావు, ఇక్కడ లాడ్జీలో పనిచేయి, ఇక్కడ నైట్ ఒక 8 hours పని చేస్తే నీకు ఒక 100 రూపీస్ శాలరీ ఇస్తారు, భోజనం పెడతారంటే నేను ఈవెన్ రిసెప్షన్లో కూడా పనిచేశాను. కానీ ఆ రిసెప్షన్ అనేది ఆ చిన్న ఉద్యోగమే కానీ నేను చదువులో కూడా నేర్చుకోలేంది కూడా నేను రిసెప్షన్ కార్డు నేర్చుకున్నాను. ఏమంటే అవుట్ కమ్యూనికేషన్ డెవలప్ అయిందంత అక్కడ ఆ హోటల్కి చాలా పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు. అంటే నెల్లూరులో ఆ రోజుల్లో అది పెద్ద హోటల్ అనమాట. అక్కడ ఓవర్లిడ్ అని చెప్పి నిప్పో ఫ్యాక్టరీ కడుతున్నప్పుడు ఆయన వచ్చేవాళ్ళు. తర్వాత ఇండస్ట్రియలిస్టులు కానీ, తర్వాత ఈ పెట్రోకెమికల్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అంతా వచ్చేవాళ్ళు. హౌ టు బిహేవ్ విత్ ద పీపుల్ అనమాట. వాళ్ళు ఎలా పలకరించాలా, ఎలా చేయాలా అనేది యాక్చువల్గా నేను నేర్చుకున్న చిన్న ఉద్యోగం అయినా కూడా కమ్యూనికేషన్ నేను డెవలప్ చేసుకున్నది మటుకు ఆ చిన్న ఉద్యోగంలోనే. అక్కడి నుంచి మళ్ళీ బ్యాంకులో జాయిన్ అయ్యాను. బ్యాంకులో ఉండగా అది మన జీవీకే, మీకు అందరికీ తెలిసిందే, జీవీకే గ్రూప్, మన హోటల్స్ కూడా ఉన్నాయి జీవీకే వాళ్ళవి. తర్వాత ఆయన మన బాంబే ఎయిర్పోర్ట్ కట్టిన జీవీకే. వాళ్ళ ఫాదర్ వచ్చి గుణపాటి సుబ్రహ్మరెడ్డి అని చెప్పి ఇందుకూరుపేట, ఆ ఇందుకూరుపేట కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు నన్ను పిలిచి అక్కడ అసిస్టెంట్ సెక్రటరీగా నాకు ఉద్యోగం ఇచ్చారు. నేను అక్కడ 400 రూపీస్ శాలరీతో స్టార్ట్ అయింది. అది నేను ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళగా ఆయన కానీ ఆయన మిస్సెస్ రుక్మిణమ్మ కానీ మేము చాలా రోజు కలిసేవాళ్ళము. ఆయన వచ్చి వాళ్ళ చిన్న అబ్బాయి రామ్మోహన్ రెడ్డి గారు, అంటే జీవీకేకి వాళ్ళ 3 బ్రదర్స్, వెంకటకృష్ణారెడ్డి అంటారు ఆయన జీవీకే అంటే, తర్వాత జనార్దన్ రెడ్డి, తర్వాత వచ్చి రామ్మోహన్ రెడ్డి. ఆ రామ్మోహన్ రెడ్డి గారికి అప్పుడు సింగూరు ప్రాజెక్టులో ఒక మంచి వర్క్ వచ్చింది. ఇది నేను 1978లో చెప్తున్నాను. సింగూరు ప్రాజెక్టులో 1 crore వర్క్ వస్తే వాళ్ళ ఫాదర్ గారికి వచ్చి అడిగారు, ఇట్లా నాకు మంచి నమ్మకమైన వ్యక్తి కావాలంటే. వాళ్ళ ఫాదరు మదర్ చెప్పారు, ఇట్లా పెంచలేడు ఒక అతను ఉన్నాడు, అతను చాలా నమ్మకస్తుడు, చాలా మంచి వ్యక్తి నేనంటే నన్ను పిలిచి పెంచలేటి ఇక్కడ ఎంత ఇస్తున్నారు అన్నాడు. 400 రూపీస్ శాలరీ ఇస్తున్నారు సార్, నువ్వు నా కాడికి వచ్చేసి 1000 రూపీస్ శాలరీ ఇస్తా, ఇయర్లీ 10,000 బోనస్ ఇస్తా, నీకు అకామిడేషన్ అన్నీ ఇస్తాను. ఇది కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ అనేది పర్మనెంట్ జాబ్, కాంట్రాక్టర్ కాడ పని చేయాలి. పైన కూడా నాకు ధైర్యం చేసి నేను ఆయన కాడికి వచ్చాను. కానీ అక్కడ నేర్చుకున్న 13 years ఆయన కాడ పనిచేశాను నేను. సింగూరు ప్రాజెక్టు, తర్వాత కృష్ణానది మీద జోరాల ప్రాజెక్టు, ఈ 2 ప్రాజెక్టులు కూడా నేను ఆయన నన్ను చీఫ్ ఇంజనీరు వస్తే కూడా నన్ను పక్కన కూర్చొని పెట్టి చీఫ్ ఇంజనీరు డ్రైవర్ పక్క సీట్లో కూర్చొని పెట్టుకునేవాడు. నన్ను అంత ఇదిగా చూశాడు రామ్మోహన్ రెడ్డి గారు. ఆయన కాడ చాలా నేర్చుకున్నాను నేను. ఆయన కాడ ఎలా ఉండాలా, ఎలా చేయాలా బిజినెస్ అనేది ఆయన కాడ నేర్చుకున్నది. ఆయన 13 years నేను పనిచేసిన తర్వాత వచ్చి ఆయన కూడా కంప్లీట్ వర్క్స్ అన్ని మానేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఐ స్టార్టెడ్ ఓన్ కంపెనీ. సిరిమల్లి అనే ఒక కంపెనీ స్టార్ట్ చేశాం. సిరిమల్లి అనేది పేరు చాలామంది నన్ను అడుగుతారు, సార్ ఇది మీ ఇంటి పేరా లేకుంటే మీ అమ్మాయి పేరా అని. కానీ నేను ఉద్దేశం ఏంటంటే సిరి అనేది సంపద, మల్లి అనేది మల్లెపువ్వు అన్నట్టుగా. మల్లి అంటే స్వచ్ఛత, సిరిమల్లి అంటే డబ్బు సంపాదించాల,
బిజినెస్లో డబ్బు సంపాదించడం అనేది అది న్యాయమైనది. కానీ ఎలా సంపాదించాలా, స్వచ్ఛతగా సంపాదించాలనే ఆలోచనతో సిరిమల్లని పెట్టాము. అది చాలా అభివృద్ధి చేశాము. నియర్లీ ఇంచుమించు 100 ఏకర్స్ దాకా ఇక్కడ డెవలప్ చేశాము. ఏది మూసీ నది పక్కన అత్తాపూరు, ఐదరుగూడ, తర్వాత వచ్చి బండ్లగూడ, జాగీరు, అజీజ్ నగరు, అవన్నీ ఆ ఏరియాలంతా నేను డెవలప్ చేశాను. డెవలప్ చేసినప్పుడు కూడా 100 ఏకర్స్ అన్ని రెసిడెన్షియల్ ఏరియాలోనే లేఅవుట్ చేశాను. అప్పుడంతా ఉడా అని ఉండింది, ఉడా అప్రూవ్ లేఅవుట్స్. మళ్ళీ నాకు ఒక స్పృహ ఉండేది, ఈ రైతులది ఇవన్నీ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ నేను ప్లాటింగ్ చేస్తున్నాను కదా, మరి పర్యావరణం దెబ్బతింటుంది కదా అనే ఉద్దేశంతో మళ్ళీ నేను ల్యాండ్స్ కొని ఇక్కడ జడ్చల దగ్గర ఇంచుమించు 86 ఎకరాలు ల్యాండ్ కొని అక్కడంతా మొత్తం 50 ఎకరాలు వచ్చి మామిడి చెట్లు, 25 ఎకరాలు బత్తాయి, 10 ఎకరాలు వచ్చి వరి పండించి, అంటే మెట్ట భూములు కూడా మనం ఇక్కడ ఈ పర్యావరణం నేను ఇక్కడ దెబ్బతీస్తున్నాను కాబట్టి చేయాలని, తర్వాత కోళ్ళపళ్ళకలనే గ్రామంలో 30 ఎకరాలు కొని అక్కడ కూడా అన్ని తోటలన్నీ పెంచి ఏమి చేశాను. అది నాకు దేవుడు కలిసి వచ్చిందనమాట. ఏమంటే వ్యవసాయం మీద ఏదైతే మాకు 100 ఏకర్స్ అక్కడ పోయిందో ఇక్కడ కూడా నాకు 100 ఏకర్స్ ఉండాలనే ఉద్దేశంతో కొన్నాను. కానీ ఆ జడ్చల దగ్గర ఉన్నది మొత్తం మళ్ళీ సబ్మిట్ అయిపోయి వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు కోళ్ళపడకల్లో ఉంది. అజీజ్ నగర్లో కూడా నేను 60 ఎకరాలు లేఅవుట్ చేశాను. దాంట్లో నాకు ఒక 20 ఎకరాలు ఉంది, మిగిలిందంతా కూడా నేను లేఅవుట్ చేశాను. ఈరోజు వ్యాపారంలో పెద్ద సంపాదించింది కాదు, కానీ ఆ దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే, మా తల్లిదండ్రులు ఏదైతే వ్యవసాయం చేస్తా 100 ఎకరాలు పోగొట్టుకున్నారో అది చెయ్యాలా, అది కొనాలనే ఉద్దేశంతో కొన్న పొలమే ఈరోజు అది మీకు హైదరాబాద్లో మీకు సంగతి తెలుసు ఎలా పెరిగింది అనేది. ఆ విధంగా పెరగటం, ఇది ఎలా ఇంత సంపాదించింది ఎలా నేను చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఏదైనా సహాయం చేయాలా, ఇట్లా టెంపుల్స్ కానీ ఇట్లా అనార్థులకి మనం సహాయం చేయాలా, వికలాంగులకి, తర్వాత అంటే మానసిక వికలాంగులు ఆ జనహిత సేవా ట్రస్ట్ వాళ్ళు చేస్తున్న సేవ చూస్తే మేము ఇచ్చేదానికంటే కూడా సేవ వాళ్ళు చేసి చాలా గొప్ప. వాళ్ళతో కలిసి నేను చాలా చేశాను. తర్వాత వచ్చి ఈ మన హరే కృష్ణ మూమెంట్ వాళ్ళంతా ఇప్పుడు ఆయన వచ్చారు కదా, ఆయన ఈజ్ మెడికల్, ఆయన వచ్చి ఇంజనీరింగ్లో ఈజ్ గోల్డ్ మెడలిస్టు. తర్వాత ఐఐటి చదివి ఆయన వచ్చి ఇప్పుడు మొత్తం డెడికేటెడ్ టు ద హరే కృష్ణ. వాళ్ళు చూస్తే ఎంత డెడికేటెడ్ అంటే వాళ్ళు మొత్తం టోటల్ అన్నమాట. స్వామివారు ఆయన మొత్తం ఆయనే, ఇది ఇంకా భగవంతుడే పరమావధి అన్నట్టుగా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. అటువంటి సంస్థ చూస్తే నాకు చాలా సంతోషం. అట్లా మన పెంచుల కోన అని చెప్పి మా నెల్లూరులో ఫేమస్ అయిన టెంపుల్, అక్కడ కూడా నేను స్వామివారికి అక్కడ మంచి గెస్ట్ హౌస్ కానీ కళ్యాణ కట్ట అని చెప్పి 50 లక్షలతో కళ్యాణ కట్ట కట్టడం, ఇవన్నీ కూడా కొన్ని సేవ చేయటం చాలా. తర్వాత ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లా నేను మా కోళ్ళపడకలు ఏదైతే మాది ఫామ్ హౌస్ ఉందో అక్కడ స్కూల్ చూశాను. నేను ఆ స్కూల్ దుస్థితి చూసి ఆ పిల్లలు, అంటే నేను పోయినప్పుడు 10th క్లాస్ చదివే పిల్లల్లో 56 మంది ఉంటే 50 మంది ఆడపిల్లలు. అంటే అక్కడ స్కూల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే విలేజర్స్ మగపిల్లలంతా ఏమంటే ప్రైవేట్ పంపించి ఆడపిల్లలంతా గవర్నమెంట్ స్కూల్కి పంపించేవాళ్ళు. ఆ పిల్లలంతా కింద కూర్చొని ఉంటే వాళ్ళకంతా బల్లాలు ఏర్పాటు చేయటం, సైన్స్ ల్యాబు, తర్వాత వాళ్ళకి లైబ్రరీ, వాళ్ళకి అన్నీ కూడా అక్కడ ఏమన్నా బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేకుంటే బాత్రూమ్స్ కట్టేయడం, అట్లా కంప్లీట్ ఆ స్కూల్ని నేనే దత్తత తీసుకొని దాన్ని అభివృద్ధి చేశాను. అదేవిధంగా ఒక ఇద్దరు భార్యాభర్తలు అనమాట, వాళ్ళు వచ్చి ఆమె వచ్చి ఇక్కడ గూగుల్లో పనిచేస్తున్నది అమ్మాయి, అతను వచ్చి యాక్సిస్ బ్యాంక్లో పనిచేస్తున్నాడు. వాళ్ళకు ఒక పాప పుట్టిన తర్వాత వాళ్ళ మదరు వీళ్ళ మదర్ ఇద్దరు లేకుండా పోతే పాపం చూసుకునే దానికి వాళ్ళు ఇద్దరు ఉద్యోగాలు మానుకొని చిన్న నర్సరీ స్కూల్ ఒకటి స్టార్ట్ చేశారు. ఇక్కడ బండ్లగూడ జాగిరిలో, అది బైరాగ్గూడ అని చిన్న విలేజ్ లాగా ఉండేది. అంటే నార్సింగ్కి మూసీకి అటు సైడ్ నార్సింగ్ ఉంటుంది, ఇటు సైడ్ బైరాగ్గూడ ఉంటుంది. అక్కడ స్కూల్ పెట్టి 460 మంది పిల్లలు ఉన్నారు ఆయన. అంటే ఏమన్నా కరోనా టైంలో కూడా వాళ్ళకంతా ల్యాప్టాప్స్ ఇచ్చి కరోనా టైంలో కూడా వాళ్ళకి పాఠాలు చెప్పడం ఇవన్నీ చేసినందువల్ల ఆమెకు చాలా రికగ్నైజ్ వచ్చింది. వాళ్ళు చాలా తక్కువ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కడో పక్కన నేను అక్కడ లేఅవుట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చి, సార్ మీకోసం చాలా రోజులు వెతుకుతున్నాము, మాకు ఒక స్థలం కావాల్సి వస్తుంది. అమ్మా ఎంత ఉంటుందో మీ కాడ అంటే, మా కాడ 15 lakhs ఉందని చెప్పారు. 15 lakhsకి ఏం వస్తుందమ్మా, అక్కడ ఏమన్నా 35-40,000 రూపీస్ ఉంది పర్ స్క్వేర్ యార్డు. మీరు 200 గజాలు కొనాలంటే కూడా ఇంత రేట్ అవుతుంది అదేనంటే, లేదండి అని వాళ్ళ మొహాల్లో నేను చాలా నిరాశ చూసాను. అంత రేటు ఉందండి అది ఇదేనని. లేదమ్మా అంత రేటు ఉందమ్మా, మీకు ఏమి ఇచ్చినా కూడా కొద్దిగా కష్టమని. కానీ నేను వాళ్ళ స్కూల్కి పోయి చూసిన తర్వాత, డెడికేషన్ చూసిన తర్వాత నేనే కట్టిస్తానమ్మని చెప్పి 1000 గజాల్లో మొత్తం మంచి బిల్డింగ్ కట్టించి వాళ్ళకి నేను ఇచ్చాను అనమాట. వాళ్ళు ఎంత తృప్తి చెందారంటే, ఆ పిల్లలను చూసినా కానీ మొత్తం డెడికేట్ చాలా ఉందన్నమాట. అది చాలా సంతోషమైంది అనమాట. నాకు ఈ దేవాలయాలకు ఇచ్చేదానికంటూ కూడా ఆ ఎడ్యుకేషన్కి వాళ్ళకి ఇచ్చానంటే చాలా తృప్తి కలిగింది. అటువంటి పనులు దానివల్ల నేను చెప్పేది ఏంటంటే, సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళందరూ కూడాను
మనకున్న దాంట్లోనే అంటే నాకు ఒక చిన్న స్లోగన్ కూడా ఉంది, ఇస్తూ ఉంటే మనం ఏదైనా దానం ఇస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు దేవుడు ఇస్తూ ఉంటాడు. మనం ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, వస్తూ ఉంటే మళ్ళీ ఇస్తూ ఉండాలి. దట్ ఈజ్ మై స్లోగన్ అనమాట. కాబట్టి దేవుడు, నేను ఇప్పుడు 1 crore ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు 10 కోట్లు ఇవ్వండి అంటే కూడా ఎస్, నాకు దేవుడు ఇస్తే ఇస్తానని చెప్పాను. ఆ ఇస్తానంటే దేవుడు నాకు అదే విధంగా ఐ గాట్ వెరీ గుడ్. ఇది బెంగళూరులో మంచి ప్రాజెక్ట్ వస్తే, ఇంకో చిన్న విషయం చెప్తాను మీకు. బెంగళూరులో నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చేసిన తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు, నేనైతే పనిచేశాను 15 years. ఆయన వాళ్ళ అబ్బాయితో నాకు అమౌంట్ ఏదో కావాలనుకున్నా, 10 crores కావాలంటే అది ట్రాన్స్ఫర్ 5 crores వితౌట్ ఎనీ ఇది. మళ్ళీ ఇంకోసారి అడిగితే ఒక 5 crores అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. అబ్బాయిని అడిగాను నేను, బాబు అంతకుముందు వాళ్ళ ఫాదర్కి నాకు 1 crore ఇచ్చినప్పుడు, మేము బాబు మీ నాన్న 1 crore ఇస్తే మా మిస్సెస్ పేరుతో ఉంది ప్రాపర్టీ, ఆమె తీసుకొచ్చి చూపించి ఆ డాక్యుమెంట్ చెప్పామా పెంచలేటి మీద నమ్మకం అని కాదు, కానీ మీకు తెలియాలని చెప్పి ఇచ్చాడు. అది వాళ్ళ అబ్బాయి నాకు 10 crores ఇస్తే ఈ హాజ్ నాట్ ఆస్క్ ఎనీథింగ్. అసలు అడగకుంటే నేను ఇచ్చాను, ట్రాన్స్ఫర్ చేశాడు ఆర్టీ చేసిన తర్వాత. అబ్బాయిని అడిగితే అంకుల్ అంటాడు నన్ను, అంకుల్ మా నాన్నకేమని ఇస్తే నేను అడగగలితేనే. అందుకని ఈ ట్రీటెడ్ మై లైక్ హిజ్ అంకుల్. ఈ రోజుల్లో అది మా ఫ్రెండ్స్ చెప్తే, అది 10 కోట్లు నీకు ఇచ్చి ఈరోజు ఏం అడగకుండా ఉన్నాడంటే ఆ అబ్బాయిది గొప్పతనం, నీ గొప్పతనం కంటే కూడా ఆ అబ్బాయిది గొప్పతనం. అటువంటి నమ్మకం నేను బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ అటు సంపాదించుకున్నాను. అది 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేస్తుండేది. చెప్పండి. మానసిక వికలాంగులు కానీ వాళ్ళు చూస్తే చిన్నపిల్లలు అనమాట. వాళ్ళు ఎంత అమాయకంగా ఉంటారు. వాళ్ళ చిన్నపిల్లల్లో ఉండేది దైవత్వం అనేది ఇంకెక్కడో లేదు. దేవుడు వాళ్ళలోనే ఉన్నాడు అనిపిస్తుంది అనమాట. మరి దేవుడు వాళ్ళ ఎందుకు అలా చేశారో తెలియదు. అటు వాళ్ళని మనం దగ్గరికి తీసుకొని అటు వాళ్ళకి మనం విద్యాబుద్ధులు కానీ వాళ్ళకి చేస్తే వాళ్ళు ఎంత ఆనందం అంటే అసలు అన్నింటిలో కల్లా నెంబర్ 1 అనమాట. అది మానసిక వికలాంగుల సేవ చేయటం అనేది చాలా గొప్ప విషయం అనమాట. అది తర్వాత ఉమెన్ వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేసేసి తర్వాత చిన్న కూలి పని చేసుకుని అదే వాళ్ళకి సేవ చేసి ఎలా ఫీల్ అవుతున్నారు? అది సంతోషమైంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కూడా వాళ్ళ జనహిత సేవ వాళ్ళు చేస్తూ ఉంటే కూడా మేము ఆర్థిక సహాయం చేశాను. నేను వాళ్ళతో కూడా కలిసి అన్ని పోవటం చేయటం ఎలా జరుగుతుంది ఆ సెట్వెన్ సంస్థతో కలుపుకొని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకందరికీ నేర్పించి వాళ్ళకి ఉద్యోగాలు రావటం, లేకుంటే సొంతంగా వాళ్ళ యొక్క సొంతంగానే ఏదైనా ఇప్పుడు ఏమైనా జాకెట్ కుట్టినా కానీ ఏదైనా చేసినా కూడా ఈ రోజుల్లో మంచి అమౌంట్ వస్తుంటాయి. అట్లా చేసుకుంటా వాళ్ళు సొంతంగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళ పిల్లలు కూడా కొంతమంది స్లమ్ ఏరియాలో పిల్లలు ఎక్కడో స్కూల్ చదువుతుంటారు. వాళ్ళకి ఏమంటే సరైన లేకుండా అంటే వాళ్ళకంతా ట్యూషన్ అనమాట. నేను పోయిన దాంట్లో ఒక టెన్షన్, ఒక ముస్లిం లేడీ టీచర్గా ఉండి వాళ్ళకంతా మొత్తం శ్లోకాలు గీకాలు కూడా చెప్పిస్తామంటే చాలా ఆశ్చర్యం వేసింది. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి అన్ని చూస్తూ ఉంటే చాలా సంతోషం వస్తుంది. ఆత్మానందం అంటే ఫ్యామిలీకి నేను ఫుల్ సపోర్ట్ చేశాను. ఫ్యామిలీ వాళ్ళు నాకు చాలా అండగా నిలబడ్డారు. కాబట్టి నేను ఎవరైనా కూడా ఈ ఫ్యామిలీ అండగా లేకపోతే ఈ విధంగా కోట్లు ఇస్తుంటే ఎవరు కూడా పిల్లలు కానీ ఎవరు కానీ ఒప్పుకోరు. వాళ్ళ అండ అనేది వాళ్ళందరూ అండ ఉండ కాబట్టి మా మిస్సెస్ కానీ మా అల్లుళ్ళు కానీ నాకు ఇంకోటి ఏంటంటే కుమారులు లేరు కాబట్టి అల్లుళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. ఏమో కొడుకులు ఉంటే కొద్దిగా ఇబ్బంది ఉండేదేమో అనిపించేది నాకు. కానీ నాకు కూతుళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినట్టని నేను ఏర్పాటు చేసి సమాజ్ చేస్తాను. ఏ రోజు కూడా వాళ్ళు లేదు. నేను 1 crore ఇచ్చిన తర్వాత వాళ్ళు 10 crores అడిగినప్పుడు మా పెద్దల్లుడు ఉన్నాడు. మా పెద్దల్లుడు మామయ్య ఇస్తాం 10 crores ఇస్తాం. 10 crores మనం ఇంకా ఇప్పుడే 10 చెప్పాను కదా, 10 కోట్లు అక్కడ అప్పు చేసి బిజినెస్ చేస్తున్నాం కదా, మనం సంపాదించిన తర్వాత ఇస్తామంటే లేదు మామయ్య నువ్వు చెప్పు మీరు ఇవ్వండి అని చెప్పాడు. ఇందులో ఉంది కలుగుతుంది కూడాను. పాత రోజుల్లో కాదు, పాత రోజుల్లో మనకు సంపాదన చాలా తక్కువ ఉంది. ఈ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సంపాదన చాలా అవకాశాలు ఉన్నాయి. మేము ఆ రోజుల్లో ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేసాం. ఈ రోజుల్లో కష్టపడే తత్వము, పని చేయాలనుకునే వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ సంపాదిస్తున్నారు, అందరూ ఉన్నారు. కానీ సంపాదించేటప్పుడు కొంత స్వార్థం వదులుకొని కొంత సమాజ సేవకు చేయాలా. ఏదేమంటారు జనరల్గా మానవ సేవే మాధవ సేవ అంటారు. మనకు దేవుడి దగ్గరికి పోయినప్పుడు కూడా మనం కొంతమంది చెప్తుంటారు దేవుడి కాడికి పోయినప్పుడు అది ఇది కోరుకోవాలని. నాకు ఒక శ్లోకము బాగా గుర్తుంది. అనాయేసేన దేవుడి కాడికి పోయినప్పుడు ఆ సంస్కృత శ్లోకమే అర్థం ఏంటంటే, అనాయేసేన మరణం వినాదైనైన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం దేహమే పరమేశ్వర. దీని మీనింగ్ ఏంటంటే అనాయాసేన మరణం. అనాయాసేన మరణం అంటే మరణం అనేది అందరికీ తెలుసు. అయ్యా నాకు మరణం తప్పనిసరికి, కానీ ఎటువంటి బాధ లేకుండా నేను మరణించాలా అంటే ఏంటి? ఎటువంటి బాధ లేకుండా మరణించాలంటే ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆయుధంగా మరణిస్తాం. కాబట్టి ఆరోగ్యం కావాలా. వినా దైనైన జీవనం అంటే ఎవరి మీద ఆధారపడకుండా బతకాల. వినా దైనైన జీవనం అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఇప్పుడు బతకగలితే వీఆర్ ఫైనాన్షియలీ సౌండ్. ఫస్ట్ ఆరోగ్యము, ఇది ఐశ్వర్యం ఏమంటాడు. దేహాంతే తవ సాన్నిధ్యం, దేహం అంతమైపోద్ది. తవ సాన్నిధ్యం అయ్యా తమ దగ్గరికి తీసుకోండి, నాకు దేహం అంతమైపోతే దేహమే పరమేశ్వర. అయ్యా ఈ 3 కోరికలే నేను కోరుకుంటున్నాను. ఒకటి ఆరోగ్యము, రెండోది వచ్చి ఐశ్వర్యము, మూడోది వచ్చి మీ దగ్గరికి చేర్చుకోవటం. మనం అంతే కదా, ప్రతి ఒక్కరు కోరుకునేది మనం చనిపోయిన తర్వాత దైవత్వం చేయాలని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా కూడా వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత తప్పనిసరిగా ఇవ్వాలా, అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా నా స్ఫూర్తి తీసుకొని అనే కాదు, అందరిలో ఉంది, చాలామంది కూడా చేస్తున్నారు. నేను చేస్తున్నాననే కాదు, చాలామంది చేస్తున్నారు ఈ రోజుల్లోనూ. సో మేము ఈ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ నుండి 2011-12లో మేము బెంగళూరు నుండి వచ్చాము ఇక్కడికి. ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఆ లక్ష్మీనరసింహస్వామికి 47 ఎకరాలు ఉండేది. 90% అన్యాక్రాంతమయ్యి ఇంకొక 10% ఉందన్నమాట అక్కడ. అప్పుడు అందుకుని ఇస్కాన్ బెంగళూరు నుండి మమ్మల్ని ఆహ్వానించారు, మీరు ఇక్కడికి వచ్చి కాస్త దేవస్థానం చేయండి అనేసి. సో మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక చిన్న టీం లాగా వచ్చామన్నమాట. 6-7 అట్లా వచ్చాము. జనరల్గా ఏంటంటే మా గురువుగారు ఏం చెప్పారంటే ఏ సిటీకి వెళ్ళినా సరే అక్కడే మేము స్వయంగా దేవస్థానం నిర్మించాలి, అంటే ఎక్కడి నుండో ఫండ్స్ రావు అన్నమాట, లోకల్గానే మేమంతా మొబిలైజ్ చేయాలి. సో ఆ రకంగా మేము వచ్చినప్పుడు ఇది చాలా చిన్న బస్తీ టెంపుల్ అక్కడ లక్ష్మీనరసింహ దేవస్థానము. చుట్టూతా చాలా అంటే విపరీత పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో ఆ సమయంలో ఏంటంటే ఒక పెద్ద దేవస్థానం కట్టాలి, దానికి దాతలు ముందుకు రావాలి అన్న సంకల్పంతో మేము కొన్ని ప్లాన్స్ గీసి చూపించాము. సో కొంతమంది భక్తులు ముందుకు రావడం మొదలుపెట్టారు అన్నమాట. సో కొంతమంది వచ్చి ఒక బస్తా సిమెంట్ అని, లేకపోతే ఒక లారీ బ్రిక్స్ అని అట్లా డొనేషన్స్ ఇస్తూ వచ్చారు. వచ్చినప్పుడు ఆ సందర్భంలో పెంచల్ రెడ్డి గారు కూడా మాకు పరిచయం జరిగిందన్నమాట. సో మేము వివరాలు కనుక్కుంటుంటే ఏం తెలిసిందంటే పెంచల్ రెడ్డి గారు ఈ పెంచల కోన అంటే అక్కడ ఉండే లక్ష్మీనరసింహ ఆ క్షేత్రం నుండే వచ్చారని మాకు అర్థమైంది. సో మరి మేము కడుతున్న టెంపుల్ కూడా లక్ష్మీనరసింహస్వామి యొక్క టెంపులే. సో మేమేమనుకున్నామంటే ఇట్లాంటి భక్తులు కనుక మాకు ఫౌండర్స్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఆయన అడిగాను అనమాట, మీరు మా వచ్చే దేవస్థానానికి మీరు ఫౌండర్ అయితే బాగుంటుందండి అనేసి. సో అప్పుడు ఆయన వెంటనే నేను రెడీగా ఉన్నానని చెప్పేశారు. ఆ తర్వాత అడిగారు అన్నమాట, ఎంత అంటే దీనికి ఎంత సహాయం చేయాలి అనేసి. నేను చెప్పినట్టు అందరూ చాలా ఒక్కొక్క బస్తా 2 బస్తాలు అట్లా ఇచ్చేవారు. కానీ ఇక్కడ నేను ఏమడిగానంటే ఫౌండర్ అంటే మీరు 50 లక్షలు డొనేషన్ ఇవ్వాలండి అని అడిగాను అనమాట. ఆయన ఏం జంకలేదు, నేను ఇస్తానండి ఖచ్చితంగాను, నేనేదో ఎదురు చూస్తున్నాను, నాకేమన్నా కలిసి వస్తే నేను ఇస్తానని చెప్పాడు. నేను అప్పుడు ఒకే మాట అన్నాను, దేవుడు మీకు ఇస్తే అప్పుడు మాకివ్వండి, కంగారు ఏం లేదని చెప్పాను అనమాట. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఐ థింక్ వన్ మంత్లోనే పెంచల్ రెడ్డి గారికి ఏదో కలిసి వచ్చింది. వెంటనే తన మాటను నిలబెట్టుకుంటూ ఆయన మాకు ఆ 50 లక్షల డొనేషన్ ఇవ్వడం జరిగింది. అలా చిన్నగా ఉన్నప్పుడు సంస్థ అంత పెద్ద డొనేషన్ ఇవ్వడం అనేది అది ఒక భక్తి ద్వారానే సాధ్యము. ఆ డొనేషన్స్ ఏమైందంటే మా ప్రోగ్రెస్ బాగా వచ్చింది, ఇంకా ఎక్కువ మంది దాతలు ముందుకొచ్చారు. ఆ రకంగా ఏదో ఒక చిన్న బస్తీ టెంపుల్లా ఉండేదో ఇప్పుడు హైదరాబాద్కే తలమానికమైన ఒక టాప్ మోస్ట్ దేవస్థానంగా, ఒక లీడింగ్ టెంపుల్గా
హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్గా అది తయారైంది అంటే పెంచల్ రెడ్డి గారి యొక్క సహకారం చాలా వాల్యుబుల్. ఆయనతో పాటుగా చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చారు. వారందరికీ కూడా మా కృతజ్ఞతలు. సరే, ఇంకొక 5 ఏళ్లలో అంటే ప్రతి ఇయరు పెంచల్ రెడ్డి గారు వస్తుంటారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు అందరికీ బాగా పరిచయం, ఇక్కడ కూర్చుని ఉన్నారు. వారు కూడా వస్తుంటారు. శ్రవణ్ గారు అయితే ఇంకాస్త సీరియస్ కూడా అయ్యారు. బాగా మా సంస్థతో బాగా క్లోజ్ మాట. గత 5 ఏళ్లలో వాళ్ళు కూడా గమనించారు దేవస్థానం ఇంతింతాయి ఒటుడింతాయి అన్నట్టుగా బాగా అభివృద్ధి చెందడం. ఒక రిజల్ట్ ఏంటంటే ఆ దేవస్థానం చాలా చిన్నదైపోయింది. బంజారా హిల్స్లో కట్టిన మేము దేవస్థానం ఒక 5 ఏళ్లలోనే చిన్నదైపోయింది అన్నమాట. సో అందుకని మేమేమనుకున్నాం, ఇంకొక పెద్ద దేవస్థానం కడితే బాగుంటుందని చెప్పి కోకాపేటలో అంటే 2012-13లో మేము అక్కడ ఏదో రెంట్ కోసం చూస్తున్నాం కొంత ల్యాండ్ అనేసి. అక్కడ ఉండే గోశాల వాళ్ళు కొంత ల్యాండ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అప్పట్లో చాలామంది నాతో అన్నారు, అంత దూరంగా ఉంది అక్కడ కట్టడం ఏమిటి అనేసి. కానీ ఈ రోజున కోకాపేట అంటే అదేమైందంటే ఒక కేంద్రంలో తయారైందన్నమాట హైదరాబాద్ డెవలప్మెంట్కి. సో అక్కడ ఒక 6 ఎకరాల్లో ఒక భవ్యమైన ఒక హెరిటేజ్ టవర్ కడదామని మాకొక ఇది మాట. మా ఇంటర్నల్ టీంతో ఒక హెరిటేజ్ టవర్ అనేసి మేము డిజైన్ చేసాం. అది కానీ వస్తే మన తెలంగాణకి మన 2 రాష్ట్రాలకు తలమానికంగా ఉంటుంది. మన తెలుగు కల్చరు, లోకల్ కల్చర్ అంతటినీ కూడా చక్కగా దేదీప్యమానంగా ఉండే విధంగా ఆ టవర్ కడుతున్నాం. అందులో దేవస్థానాలు ఉంటాయి. తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ కోసము, యంగ్స్టర్స్కి, ఫ్యామిలీస్కి గీతా భవనాలు ఉంటాయి. అంతేకాదు అంటే నేను ఫిల్మ్ నగర్లో ఉన్నాను కాబట్టి ఆ విషయం కూడా చెప్పేస్తాను. ఆ టవర్లో మేము కొన్ని ఏమంటారు థియేటర్లు కూడా మేము పెడుతున్నాము. అంటే సినిమాలు వేరుగా ఉంటాయి, మహాభారతము, రామాయణము అట్లాంటివి. అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఆ దేవాది దేవుణ్ణి అందరికీ పరిచయం చేయాలనేసి మాట. సో ఆ రకంగా కడుతున్నాము. అక్కడ కూడా రాధాకృష్ణ దేవస్థానము, సీతారాముల వారి దేవస్థానము, బాలాజీ దేవస్థానం అట్లాగా మేము సంకల్పించుకున్నాం. విశేషం ఏమిటంటే ఆ టవరు 430 అడుగులు ఉంటుంది. అది టెంపుల్ హాల్లోకి వచ్చి మనం పైకి చూస్తే ఒక 300 ఫీట్లు. అది అంటే ఇంకా ఇలా ఫాల్ సీలింగ్లు ఏమి ఉండవు. డైరెక్ట్గా సుదర్శన చక్రం బేస్కి చూసుకోవచ్చు అన్నమాట ఇక్కడ నుండి మనం చూస్తే పైకి. ఆ రకంగా టెంపుల్ హాల్, అంత హైట్లో ఉండే టెంపుల్ హాల్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిది. అట్లాంటి టవరు మన సిటీకి వస్తుంది. సో మేము వెంటనే మళ్ళీ పెంచల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ మీరు ఆల్రెడీ బంజారా హిల్స్లో ఫౌండర్ కింద అయ్యారు, మరి ఈ టవర్ వస్తుంది, మీరు కూడా మాకు ఫౌండర్ అయితే బాగుంటుందని అన్నాం. యాజ్ యూజువల్ ఆయన ఎప్పుడు కాదనలేదు, వెంటనే నేను రెడీ అని చెప్పారన్నమాట. తర్వాత ఇనిషియల్గా ఒక రకమైన అమౌంట్ మేము చెప్పాము. ఆయన వెంటనే ఓకే అన్నారు. మాకు ఒక ₹1 కోటి విరాళం ఆల్రెడీ ఇచ్చున్నారు అన్నమాట. అంత పెద్ద డొనేషన్ ఇచ్చారు. దానివల్ల ఆ టవర్ అనేది మేము ఒక స్టేజ్కి తీసుకురావడం మొదలుపెట్టాం. తర్వాత గర్భాలయంలో ఒక గర్భాలయం మీరే సంపూర్ణంగా చేయాలనేసి మళ్ళీ తర్వాత వెళ్ళి అడిగాం. కాస్త పెద్ద అమౌంటే, అది ఖర్చు అవుతుందన్నమాట. అయినప్పటికీ కూడా ఆయన ఎటువంటి జంకకుండా నేను చేస్తానండి, మీరు చెప్పిన మాట గుర్తుంది, దేవుడు నాకు ఇస్తే నేను మీకు ఇస్తానన్నా. కరెక్టే కదా మరి, అందరికీ దేవుడు ఇస్తేనే మనం చేయగలుగుతాం. దాతృత్వం కానీ ఏదైనా సేవా కార్యక్రమాలు అనేవి కానీ భగవంతుడు ఆయన ఆశీర్వాదం అనుగ్రహం ఉండాలి. ఆ నమ్మకము, ఆ రకంగా భగవంతుడిపై నమ్మకంతో ఒక సమాజానికి సేవలు అందించడము, ఇది చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. భగవద్గీతలో కూడా ఇట్లాంటి దాతృత్వాన్ని, దేవస్థానాలకు ఇచ్చే దాతృత్వాన్ని మెచ్చుకోవడం జరిగిందన్నమాట. ఒక దేవస్థానం వస్తే ఏమవుతుందంటే దాని చుట్టూతా సమాజంలో ఎన్నో మార్పులు వస్తాయి. చాలా ఫీడింగ్ ప్రోగ్రామ్స్, ఎన్నో రకాల జీవితాల్లో మార్పులు కనిపిస్తాయి అన్నమాట. ఉదాహరణకు పెంచల్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీలే, వాళ్ళల్లో ఎన్నో మార్పులు వచ్చాయి, మేము గమనిస్తూ ఉన్నాం అన్నమాట లాస్ట్ 5 yearsలో కూడా. సో ఏమవుతుందంటే అలాంటి ప్రశాంతత,
ఒక శాంతి, ఒక మనశ్శాంతి, ఒక హ్యాపీనెస్ అనేది కావాలి అంటే మన దేవస్థానాలు అనేవి ఒక మంచి కేంద్రము. దానికి పెంచుల రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. వారికి ఈ డాక్యుమెంటరీ ద్వారా మా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ డాక్యుమెంటరీ చేశారు సుధాకర్ గారు. చాలా ఆయన చెప్తుంటే వింటున్నాను అనమాట. ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడం అనేది ఇంపార్టెంట్ సమాజంలో. అండ్ దట్టు ఆ ఎగ్జాంపుల్ కూడా ఎట్లాంటి ఎగ్జాంపుల్ అని జాగ్రత్తగా గమనించుకున్నారు 5 ఏళ్ల పాటు. ఎవరిని పడితే వాళ్ళని ప్రమోట్ చేయకుండా, అంటే వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ కల్చర్ అదంతా చూసుకున్నారు. దాని ప్రకారం ఒక ఎగ్జాంపుల్ అనేది సెట్ చేయడం చాలా మంచి ఏమంటారు ఆలోచన అన్నమాట. అలాగే మాకు రొటేరియన్ గారు ఉన్నారు, రాంప్రసాద్ గారు, వారు కూడా పరిచయము. మేము చేసే ఫీడింగ్ ప్రోగ్రామ్స్లో రోటరీ క్లబ్ వాళ్ళు కూడా కొన్ని ఇస్తున్నారు మాకు. ఆ తర్వాత చెరుకూరి గ్రూప్ కూడా చాలా పరిచయము. విజయవాడ వెళ్తుంటే మేము చూస్తుంటాం బోర్డులు అక్కడ, అంటే దీనికి తెలియదు నాకు సంబంధము. చంద్రశేఖర్ గారు వారు కూడా. సో ఆ రకంగా పెద్దలందరూ వచ్చి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఈ ప్రయత్నంలో ఏదో ఒక ఆలోచన ఉంది, దీనికి ఒక ఉపయోగం ఉందనేసి అందరూ భావిస్తున్నారు కనుకనే. సో ఈ రకంగా ఇంకాస్త మంచి మూవీస్, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అట్లాగా సుధాకర్ గారు చేయాలనేసి, ముఖ్యంగా దేవస్థానాల కేంద్రంగా మనం చేస్తే బాగుంటుంది. అలాగే పెంచల రెడ్డి గారికి లక్ష్మీ నరసింహ అనుగ్రహం ఇంకా లభించాలని, దీర్ఘాయుషుతో ఇంకా ఎంతోమందికి సహాయం చేయాలనేసి మేము ప్రార్థిస్తూ ఇక్కడితో ముగిస్తున్నాను. హరే కృష్ణ. So I'm very small boy in front of Penchal Reddy Garu and Dr. Sudhakar Garu. So I'm very inspired. With the services what Penchal Reddy Garu provided. He has believed in service to humanity is service to God. So I believe whoever do service to the human beings, I treat them as a God. Even my beloved Guru, Bhagavan Sri Satya Sai Baba said that service to humanity is service to God. So he has done a great service to the humanity. He has done a great service to the poor people, poor students. That is very great of you, sir. Really, I'm very small boy to appreciate you. And I pray God can impart his blessings to you, sir, to your family. And my name is Chandrasekhar Cherukuri. I came from USA, New Jersey. I'm working as an executive director for EI team. And my master, my chairman, his name is Jagdish Elmanchali. He is also an excellent human being with great character, great human values. He's a great character with great human values. He has provided free education, free food, free accommodation for the students who comes to the USA from India. Okay, because nowadays due to Russian or due to many other factors, there is a lot of job scarcity in USA, especially in IT. So for those people whoever doesn't have the job, Jagdish Alamanchili has provided free accommodation, free food, free services to them. And Jagdish Alamanchili has established an app called UBlood. So where he is providing free blood services to the humankind. Nearly 5 crores people have been enrolled in that application. People, whoever is needed blood, so you people can log into UBlood and you get a service from there. Okay, and thank you so much. And you people can utilize this UBlood app for blood services, for blood donation center. Thank you. And one more thing I just wanted to add. So I provide generally training in latest technologies, like innovative technologies. On behalf of EA team, we are going to provide training in innovative technologies like generative AI, machine learning, NLPs, that is natural language processing, and data science, and generative AI also. People who are interested, we are providing free training for you people. You people can join me through Zoom or through Skype or any other online facility, online. Okay, thank you.
థ్యాంక్ యూ సో మచ్. మై అమూల్ ప్రొనౌన్స్ టు ద పెంచల్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు స్టేజ్ మీద ఉన్నటువంటి ఈరోజు ముఖ్య కార్యక్రమాలు మనకు జరుగుతున్నటువంటి మన పెంచల్ రెడ్డి గారికి అలాగే మా మిత్రుడు శ్రేయాభిలాషి రొటేరియన్ సుధాకర్ గారికి, అలాగే మన చెరుకూరి చంద్రశేఖర్ గారికి, మన విజయ్ రాఘవ్ ఫ్రమ్ మెల్విన్ జో ఫెలో ఫ్రమ్ లయన్స్ క్లబ్ వారికి, ఇక్కడ ఉన్నటువంటి మా రోటరీ మిత్రులందరికీ మరియు బంధుమిత్రులైనటువంటి మన పెంచల్ రెడ్డి గారి బంధుమిత్రులందరికీ, శ్రేయాభిలాషులకి, ఇత్తులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ మరొకసారి నమస్కారం తెలుపుతూ, నా పేరు డాక్టర్ రామ్ ప్రసాద్. నేను రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150కి గవర్నర్గా ఉన్నానండి. ఈ రోటరీ ఇంటర్నేషనల్ 1905లో ఒక ముగ్గురు కలిసి పాల్ హారిస్ అనే ఒక పెద్ద ఆయన దీన్ని స్టార్ట్ చేశాడు. ఈరోజు 1.5 మిలియన్ మెంబర్స్తో అక్రాస్ ద గ్లోబ్ ఉంది. ఈ సంస్థ చేసిన అన్ని కార్యక్రమాలు చాలా గొప్ప కార్యక్రమం ఏంటంటే, ప్రతి అమ్మకి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లెలకి మీ బిడ్డలు ఇక మీదట పోలియో అని ఒక మహమ్మారి బారిన పడకుండా ఆ మహమ్మారి నుంచి మేము ఈ డిసీజ్ని తరిమి కొడతామని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంలో ఎక్కడ ఈ పోలియో లేదండి, ఎక్సెప్ట్ 2 కంట్రీలు, అది పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే ఉంది. మనం ప్రతి సంవత్సరం పిల్లలకి మనం ఈ పోలియో చుక్కలు వేసుకుంటున్నాం. ఈ పోలియో చుక్కల్లో ఈ రోటరీ యాక్టివిటీలో నాకు 20 సంవత్సరాల నుంచి పరిచయమైనటువంటి మన పెంచలన్న, నేను ఎక్కువగా ఎప్పుడు కానీ పెంచలన్నానే పిలుస్తాను ఆయన్ని. పెంచలన్న గారు నాతో ఈ కేబీఆర్ పార్క్ అన్నిటికీ మూలమండి. ఆ కేబీఆర్ పార్క్లోనే పరిచయమైన అక్కడి నుంచి అన్న రోటరీలో ఎందుకు జాయిన్ కాకూడదంటే జాయిన్ అయినారు. మీకు ఇంతకుముందు ఆడియో వీడియో చూసుంటారు మీరు, దాంట్లో అన్న గురించి చెప్పాను. అసలు అన్నకి పెంచడానికి నో అనేది తెలియదేమో అనుకుంటాను నేను. ప్రతి ఒక్కరు ఈ కాలంలో ఎవరిని అడిగినా మళ్ళీ చూద్దాంలే అబ్బా, మళ్ళీ చేస్తాం, రేపు చేస్తాం, మా అమ్మ చేస్తాను, మా నాయన చేస్తాను అని చెప్తారు. కానీ ఆయన ఎన్నో చేస్తూ ఉన్నా కూడా తప్పకుండా చూద్దాం, తప్పకుండా చేద్దామని అంటాడు, కానీ నెగిటివ్గా ఎప్పుడు చెప్పరు. ఈయన కుటుంబానికి భగవంతుడు ఎల్లప్పుడూ ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఎందుకంటే నాకన్నా చాలా పెద్దవారు ఆయన్ని ఆశీర్వదించే అంత స్థితిలో నేను లేను. కానీ జాయ్ ఆఫ్ గివింగ్ గురించి మీకు ఒకటి చెప్పదలుచుకున్నానండి. మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా whom I like and adore and respect, having abundant regards to him, is Dr. APJ Abdul Kalam garu. ఆ డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు ఒకసారి కూనూరుకు పోయి అక్కడ జనరల్ మానిక్ షా నాట్ వెల్, ఈ జాయిన్ ఇన్ ద మిలిటరీ హాస్పిటల్. అప్పుడు మిలిటరీ హాస్పిటల్ ఉంటే ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన అడిగారు మన ప్రెసిడెంట్ గారు, ది దెన్ ప్రెసిడెంట్, నేను మీకు ఏమైనా చేయొచ్చా, కెన్ యూ ఆస్క్ ఎనీథింగ్ అంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నేను భారతదేశం అయినటువంటి గొప్ప ఆర్మీకి అన్నిటికీ మా బాస్ అయినటువంటి చీఫ్ అయినటువంటి మా ప్రెసిడెంట్కి నేను లేచి నిలబడుకొని సెల్యూట్ చేయలేకపోతున్నానని మాత్రమే చెప్పగలిగాడు ఆయన. కానీ ఈయన సాయంకాలం మళ్ళీ పోయేటప్పుడు నా హంబుల్ రిక్వెస్ట్ నేను ఏమైనా చేయగలనంటే, ఆయన ఒక దీంట్లో చెప్పలేక నాకు ఇంకా పెన్షన్ రాలేదండి, ఆ పెన్షన్ కొంచెం విడుదల చేస్తే నేను చనిపోకముందని ఏదో కార్యక్రమాలు చేయాలనుకున్నాను అని ఒకటి అడిగారు. ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం మరుసటి రోజు పోయి ఆయనకు రావాల్సినటువంటి పెన్షన్ని వితిన్ 1 వీక్లో పంపిస్తే ఆయన ఏం చేశాడంటే ఆ డబ్బుతో ఆర్మీ విడోస్ అండ్ డిసీజ్డ్ చిల్డ్రన్కి వెల్ఫేర్కి ఇచ్చాడండి. దట్ ఈజ్ కాల్డ్ జాయ్ ఆఫ్ గివింగ్ అండి. ఎప్పుడు కానీ మన దగ్గర పెట్టుకొని మన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేదానికన్నా మనం మన పిల్లల్ని యోగ్యులుగా చేసి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు 10 మందికి సహాయం చేసేటట్టు చేయాలి. కానీ విత్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్తో చేయాలి. కానీ వాళ్ళకి మనం సంపాదించి మూటలు కట్టి వాళ్ళకి ఇచ్చేంత వాళ్ళ సొసైటీకి ఒక
ఒక ప్రతిబంధకం అవుతారే కానీ సొసైటీలో వాళ్ళు మంచిగా కాలేరని నా దృఢ నమ్మకం. అందుకని పెంచిల్ రెడ్డి అన్న ఆయన చేయాల్సింది కుటుంబాన్ని చేసి ఇక నేను చేయాల్సింది సొసైటీకి చేయాలని ఆయన ఎన్నో విధాలుగా అన్ని రకాలుగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సుధాకర్ గారికి మీ అందరూ నేను చెప్పిన దాన్ని విని దానికి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి, ఏ తల్లి నేను గన్నదో ఆ తల్లి కంటే మనం పుట్టిన జన్మభూమి గొప్పదిరా. సో ఆ నేలని దాదాపు ఇప్పుడే నేను బయోపిక్లో విన్నాను. దాదాపు 100 ఎకరాలు ఈ యొక్క ప్రాజెక్ట్కు డొనేట్ చేసి ఒక అన్నదాతగా మహోన్నత వ్యక్తి అయిన పెంచల్ రెడ్డి గారు. నేను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్, ఇది కూడా 1927లో ఈ సంస్థ స్థాపించింది. ప్రపంచవ్యాప్తంగా 45% ఐ స్క్రీనింగ్, ఐ సర్జరీస్ అంతా కూడా ఓన్లీ లయన్స్ క్లబ్ నుంచే జరుగుతుంది ఇంటర్నేషనల్గా. మిగతా 55% అన్ని ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్, ప్రైవేట్ అన్నీ కలిపి ప్రపంచవ్యాప్తంగా. అయితే ఈ లయన్స్ క్లబ్ ఒకటి మనము ఎప్పటికి ఎవరు వచ్చినా కాంటాక్ట్ చేసినా, మన సుధాకర్ గారిని కాంటాక్ట్ చేసినా ఉచిత సర్జరీస్ చేస్తాము. ఎంత ఖర్చు అయినా కానీ క్యాట్రాక్ట్ సర్జరీస్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఒక 100 సర్జరీస్ దాకా చేస్తాం. అలాగే ఈరోజు మన మిత్రుడైనటువంటి సుధాకర్ గారు ఒక మామూలు రాయి కాకుండా దాన్ని డైమండ్ లాగా చేసి చూపించిన పెంచల్ రెడ్డి గారు. ఇలాంటి సందేశాత్మక మూవీస్ ఏవైతే తీస్తున్నాడో కమర్షియల్ కాకుండా ఆయన సొంతంగా ఈ యొక్క ఇంట్రెస్ట్తో ప్రొడ్యూసర్ అయినటువంటి శ్రీ లక్ష్మి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా ఉంటూ మా సంస్థ నుంచి కూడా ఈ యొక్క అవార్డు ఇచ్చినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. వన్స్ అగైన్ పెంచల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆయనని అందరూ కూడా ఈ బయోపిక్ మూవీ చూసి, మన సుధాకర్ గారిని చూసి లక్షల మంది ఇన్స్పైర్ కావాలని, అలాగే మా దగ్గర కూడా ఒక 50,000 మెంబర్స్ ఉన్నారు. ఈ బయోపిక్ ఇమ్మీడియట్గా నేను వాళ్ళకు ఇస్తాను. మా దగ్గర కూడా వాలంటీర్స్ అందరూ కూడా చూసి ఇన్స్పైర్ కావాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా సార్. నాకు ఈరోజు విజ్ఞాన భారతి చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఫౌండేషన్, ఇంగ్లాండ్లో ఏర్పడినప్పటికీ కూడా మన తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే సేవ చేసిరో వారిని గుర్తించి, మేము ఇవ్వలేకపోయినా మా తరఫున వేరే వాళ్ళ ద్వారానైనా వాళ్ళని గుర్తించి మనం చేసినట్లయితే భవిష్యత్తులో, ఇప్పుడు ఈరోజు నిజంగా కూడా పెంచల్ రెడ్డి గారు అంటే కొంతమందికి మాత్రమే తెలుసు, కానీ అందరికీ తెలియకపోవచ్చు. అలాంటిది అందరికీ తెలియాలని ఒక సంకల్పంతో సుధాకర్ గారు శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా ఎన్నుకొని, నిజంగా కూడా సంతోష్ ఫిలిమ్స్ ద్వారా ఈరోజు ఈ యొక్క డాక్యుమెంటరీ మనకు చూపించడం జరిగింది. ఇది నిజంగా 100 మంది చూస్తే 100 మంది ఇన్స్పైర్ అవుతారైతే అని నేను అనుకోను. 100 మందిలో కనీసం 2 మోటివేట్ అయినా కానీ పెంచల్ రెడ్డి గారు లేక సమాజ సేవ చేసినట్లయితే సేవే లక్ష్యంగా ఎదుగుతున్నటువంటి కొంతమందికి ఒక ఉత్పన్నంగా, ఒక అనువుగా మనం మొదలుపెట్టినట్లు అవుతుంది. కావున నిజంగా కూడా ఈ పెంచల్ రెడ్డి గారు అంటే మనం ఒక మాట చెప్పొచ్చు, పెంచాలి అంటే ఏదైనా పెంచడానికే ముందు ఉండాలి తప్ప తుంచడానికి కాదు. ఏదో మనం పుష్ప 2 సినిమా ఏదో ఇంతకుముందు వచ్చినట్టు తగ్గేదే లేదన్నట్టు దినదినాభివృద్ధి చెందుతూ సమాజాన్ని కూడా ఆ విధంగా ముందటడుగులో ఉంచడానికి పెంచల్ రెడ్డి గారు ప్రతి అడుగు కూడా కుటుంబము కానీ అదేవిధంగా సమాజం కూడా 2 కళ్ళులాగా భావించి ఎక్కడికక్కడ తన అభివృద్ధినే కాదు సమాజ సేవకు దేవుడిచ్చినటువంటి, ఇంతకుముందు చెప్పారు మానవ సేవే మాధవ సేవ అంటారు, కానీ ఏదో ఒకటే చేస్తారు సమాజంలో. కానీ పెంచల్ రెడ్డి గారు మాత్రం ఇక్కడ మానవ సేవతో పాటు మాధవ సేవ కూడా, దేవుని యొక్క పరిరక్షణ కూడా తన వంతు బాధ్యతగా దేవుడిచ్చినటువంటిది. మనము ఎక్కడ పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, కానీ పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళలేము, కానీ మంచి చెడు మాత్రమే తీసుకెళ్ళగలుగుతాం. అలాంటి కీర్తి ప్రతిష్టలు మనం ఎందుకు సాధించకూడదు, మనం ఒకరికి ఎందుకు మోటివేషన్గా ఉండకూడదు? 75 సంవత్సరాల వయసులో కూడా ఇంకా ఒక యువకునిలాగా ముందుకుంటూ ప్రతి ఒక్క యువతకు, బాలలకు తన స్నేహితులు కూడా, ఇంతకుముందు మనం చూసాం డాక్యుమెంటరీలో, ఎక్కడికక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా నా స్నేహితుడని గర్వంగా కాలరెగరేసుకొని చెప్పేటువంటి ఉన్నతమైన స్థానానికి ఎదిగారు. అలాంటిది ఈ సంస్థలోనే కాదు, ఇండియా వైజ్గా కూడా సేవారత్న అవార్డు తీసుకోవాలని నేను ఆశిస్తూ మరొకసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.